అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ అభివృద్ధి సీఎం రేవంత్ రెడ్డి. చైనా, జపాన్లతో పోటీ పడదాం. 2047 నాటికి $3 బిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుదాం. కో అర్బన్, సెమీ అర్బన్, రూరల్, అగ్రికల్చర్ రీజియన్లుగా డెవలప్మెంట్. బ్లూ అండ్ గ్రీన్ హైదరాబాద్ లక్ష్యంగా నీటి వనరులు, అటవీ ప్రాంతాల పునరుద్ధరణ. తెలంగాణ రైజింగ్ పాలసీ డాక్యుమెంట్స్పై అధికారులకు సీఎం సూచన. పంచాయతీల్లో పాలిటిక్స్. గ్రూప్ 2 ర్యాంకర్లు ఊరాట. సింగిల్ జడ్జ్ తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే. కౌంటర్లకు దాఖలు చేయాలని ప్రభుత్వం. తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా. నామినేషన్లు షురూ. తొలి రోజు సర్పంచ్ పదవులకు 3,242, వార్డు మెంబర్ పోస్టులకు 1,821. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 421 సర్పంచ్ల నామినేషన్లు. బీసీ సంఘాలు మాపై కాదు, బీజేపీ, బీఆర్ఎస్లపై పోరాడాలి. ఈ రెండు పార్టీలే బీసీ రిజర్వేషన్ బిల్లును ఆపుతున్నాయి. మంత్రి పొన్నం. హాంకాంగ్ అగ్ని ప్రమాదంలో 65కు చేరిన మృతులు, 80 మందికి గాయాలు. వీరిలో 45 మంది పరిస్థితి విషమం. ఇంకా దొరకని 250 మంది ఆచూకీ. చాలా దారుణం ఇది. పాక్ త్రివిధ దళాలు మున్నీర్ గుప్పిట్లోకి. పాక్, చైనాతో పోటీ పడదాం. గ్రూప్ 2 ర్యాంకర్ల ఊరాట. విదేశీ పెట్టుబడులకు గమ్యం తెలంగాణ. ఉపాధి కల్పనలో దేశాలతోనే పోటీ. మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్రంలో ప్రతిభావంతులకు కొరవలేదు. ఫార్మా ఉత్పత్తులలో దేశంలో మేమే నెంబర్ 1 అనే వ్యాఖ్య. సెక్రటేరియట్లో జర్మనీ ప్రతినిధులతో సమావేశం. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్దే గెలుపు. జూబ్లీహిల్స్ రిజల్ట్తో పార్టీ శ్రేణులతో జోష్ పెరిగింది. మంత్రి వివేక్. కేటీఆర్ అహంకారి. ఉన్నన్ని రోజులే బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని, ఆ తర్వాత ముక్కలు చెక్కలు అవుతుందని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీల గొంతు కోసింది బీఆర్ఎస్ఏ. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించింది. మంత్రి సీతక్క. 2019లో బీఆర్ఎస్ వచ్చాక 22%కి తగ్గించింది. కాంగ్రెస్ ఇచ్చిన రిజర్వేషన్లు 17%. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేసింది కేటీఆర్.